కిర్గిస్థాన్లో స్థానికుల మధ్య జరిగిన ఘర్షణను విదేశీ విద్యార్థులపై దాడులుగా ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారన్నారు ఐహెచ్ఎస్ఎం స్టేట్ డైరెక్టర్ భానుప్రసాద్. విదేశీ విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్న తమ దేశం పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కిర్గిస్థాన్ వైద్యులు అజియా అజీబేకోవా, సితోరా జకీరోవా భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు చెందకుండా తమ దేశంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులలో చేరాలని కోరారు కిర్గిస్థాన్ వైద్యులు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అక్కడ రీసెంట్గా మనకు అక్కడ గొడవ అయింది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ సర్క్యులేట్ అయిన వీడియోస్ వల్ల ఒక అపోహ అనేది మనకు క్రియేట్ అయింది పేరెంట్స్ మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో. కానీ అక్కడ జరిగిన గొడవ ఒకటే రాత్రి జరిగింది. లోకల్స్ అంటే కిర్గిస్థాన్ లోకల్స్కి మధ్యన ఈజిప్షియన్స్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక పబ్లో జరిగిన గొడవ అది. దాన్ని తీసుకొని చాలా కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా సరే, ఓ 10-20 మంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే యూట్యూబ్లో ఎక్కడో ఫేక్ వీడియోలు అవన్నీ తీసుకొని వచ్చి ప్రచారం చేయడం వల్ల అది ఇంకా ఏదో జరిగిపోతుంది కిర్గిస్థాన్లో అనే భయం అనేది స్టూడెంట్స్లో, పేరెంట్స్లో నెలకొడి ఉంది. కనుక దాన్ని మేము క్లియర్ చేయడానికి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా అది అయిన రోజు మళ్ళీ స్టూడెంట్స్కి భరోసా ఇవ్వడానికి అక్కడ మనకు ఇండియన్ అంబాసిడర్ కూడా వచ్చి స్టూడెంట్స్ని కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ని కలవడం అనేది జరిగింది. నేషనల్ మీడియా కూడా మనకు అక్కడికి వచ్చి ప్రతి స్ట్రీట్ తిరిగి మనకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి, యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి కూడా అక్కడ పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో మీ ద్వారా నేను ప్రతి స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చెప్పదలుచుకున్న మెయిన్ ఏంటంటే కిర్గిస్థాన్ అనేది సేఫ్ ప్లేస్. లాస్ట్ 20 years నుంచి దగ్గర 4,000+ చిల్లర మనకు గ్రాడ్యుయేట్స్ అయ్యి మనకు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్స్ అయ్యి మనకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకు అరకు ఎంపీ అయిన వారు కూడా మనకు ఐహెచ్ఎస్ఎం గ్రాడ్యుయేట్, అరకు ఎంపీ లాగా వైఎస్ఆర్సీపీ తరఫున మనకు అయిన వాళ్ళు కూడా మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి. సో ఇలాంటి ఉన్నతమైన స్థానాల్లో మా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ అకాడమికల్లీ కానీ, సేఫ్టీ వల్ల కానీ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పదచ్చు. Good afternoon. My name is Aziza. I am a senior lecturer of Russian language in International Higher School of Medicine, and I want to say you and I want to request you to not believe unverified information because much fake news has been spread that Indian students were injured about rape cases. It's all not true. It's not confirmed. As said before mentioned, it was conflict between local people and Egyptians and Pakistani people. None of our students was not injured, and all our campuses and hostels under the round-clock security, and all our students are safe.